ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తాను కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ డీజే మిక్చర్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. దీంట్లో కనుక మీరు సాంగ్స్ని మిక్స్ చేసి విన్నారనుకోండి, దీని ముందట డీజే కూడా పనిచేయడం జరగదు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో మనకు సంబంధించిన డీజేని మనం ప్లే చేసి మ్యూజిక్ని ఎంజాయ్ అనేది చేయొచ్చు అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు చేయాల్సింది లేదు, జస్ట్ ఈ వీడియోని కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. పైగా ఒక్కసారి మీరు కనుక ఈ డీజే మిక్చర్ లో మీరు కనుక సాంగ్స్ ని మిక్స్ చేసి ప్లే చేసినట్లయితే, మీరు ఏదైనా స్పీకర్స్ కావచ్చు లేదా హోమ్ థియేటర్స్ కావచ్చు కనెక్ట్ చేసి ఒక్కసారి ఏదైనా సరే మ్యూజిక్ ని మీరు మిక్స్ చేసినట్లయితే ఒక రేంజ్ లో అవుట్పుట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అది ఎలా కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, let's start our topic. ఫ్రెండ్స్ ఇది చూడండి, దీనికోసం మీరు చేయాల్సింది జస్ట్ కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి డీజే మిక్చర్ అన్నమాట. దీన్ని డిస్క్ డీజే ప్లేయర్ అని కూడా అంటారు. దీంట్లో మనం మ్యూజిక్ని ప్లే చేయొచ్చు లేదా మిక్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే డీజే సాంగ్స్ మిక్స్ చేసే అంత అవగాహన లేకపోయినా నాకు ఎంతో కొంత నా యొక్క ఎక్స్పీరియన్స్తో చెప్తాను. ఈ వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ అప్లికేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్ ని ఈ రేంజ్ లో రొటేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ రొటేట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఈ మిక్చర్ అప్లికేషన్ ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా కంప్లీట్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మీకు ఎలాంటి ఆప్షన్ అర్థం కాకపోయినా సింపుల్ గా ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, దీనిపైన ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షో గైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన మీరు వన్స్ ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత వన్స్ మీరు ప్లే చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనకు ఎక్కడ ఏ ఆప్షన్స్ ఉంటాయి అనేది ఆటోమేటిక్ గా అదే మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం స్క్రోల్ అప్ డౌన్ చేసుకోవచ్చు. అదే విధంగా మనము దీన్ని 3D లో రొటేట్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో మనం సాంగ్స్ ని యాడ్ చేసి ప్లే అనేది చేసుకోవచ్చు. లేదా పక్కనే మీకు లాక్ ఆప్షన్ చూడండి, లాక్ అనేది వేసుకోవచ్చు. అదేవిధంగా మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సాంగ్స్ ని ప్లే అనేది చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఆటోమేటిక్ గా అది ప్లే కూడా చేయడం మనకు చూపిస్తుంది చూడండి. అంతేకాకుండా డైరెక్ట్ గా దీన్ని మినిమైజ్ చేసి మీరు వేరే సాంగ్స్ ని మీ యొక్క ట్రాక్ లో యాడ్ అనేది చేయొచ్చు. వాల్యూమ్ బూస్టర్స్ ని మీరు కంట్రోల్ గా ఇక్కడ నుంచి కంట్రోల్ అనేది చేయొచ్చు. ఇలా ఎన్నో రకాల ఆప్షన్స్ ఈ మిక్చర్ లో మనకు అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు ఇది మనకు ఏ రేంజ్ లో యూజ్ అవుతుంది అనేది. నేను కంప్లీట్ గా మ్యూజిక్ ని అయితే ఆఫ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. అయితే చూడండి, ఇక్కడ నేను ఈ అప్లికేషన్ యొక్క లింక్ మాత్రం కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు వన్స్ ఈ అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా సాంగ్స్ ని ఎలా కావాలి అనుకుంటే అలా ప్లే అనేది చేసుకోవచ్చు ఒక రేంజ్ లో అన్నమాట. సింపుల్ గా నేను 3D ని ఇక్కడ ఆన్ అనేది చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నేను 3D ని వన్స్ ఇక్కడ 3D ఆప్షన్ ఉంటుంది. వన్స్ నేను 3D ని ఆన్ చేయడం జరిగింది. ఆన్ చేసిన తర్వాత మీరు ఎలా కావాలి అనుకుంటే అలా అడ్జస్ట్ చేసి మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ అనేది చేయొచ్చు అన్నమాట. నేను చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ గా మనకు 3D మ్యూజిక్ ప్లేయర్ అన్నమాట. మనకు పక్కనే పైన మీరు ఏదైనా సాంగ్స్ ని దీంట్లో యాడ్ చేసిన తర్వాత రికార్డ్ చేయాలి అనుకుంటే ఇక్కడ రికార్డ్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి మీరు రికార్డ్ అనేది చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు 3D ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి మీరు ఎలా కావాలి అనుకుంటే అలా మీరు ఈ మ్యూజిక్ ప్లేయర్ ని రొటేట్ అనేది చేసుకోవచ్చు. పైగా మీరు వాల్యూమ్ ని ఎలా కావాలి అనుకుంటే అలా కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. కింద అప్లికేషన్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. మీరు టైటిల్ పైన ట్యాప్ చేయండి, కింద డౌన్లోడ్ లింక్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి వన్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ విధంగా ఒక రేంజ్ లో మీరు ఏదైనా స్పీకర్ ని కనెక్ట్ చేసి మీ స్వతహాగా మీరు డీజేని మిక్స్ చేసి మీరు సాంగ్స్ ని ఎంజాయ్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఆల్ ఆప్షన్స్ అవైలబుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన అప్లికేషన్. ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.